యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఇకపై ఛార్జీలు విధించబోతున్నారా? ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల్ని బట్టి చూస్తే చాలా మందికి ఈ అనుమానం రాక మానదు. అసలు ఇప్పటి వరకు ఉన్న విధానం ఏంటి? అదేవిధంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు విధిస్తారు అనే అనుమానాలు ఎందుకు కదులుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆర్బీఐ గవర్నర్ చేసిన కామెంట్స్ ఏంటి? ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన మనకి ఇప్పటిదాకా ఎటువంటి ఛార్జీలు లేవు. 0 ఛార్జీలు. అది ఎంత పేమెంట్ అయినా. కేవలం రోజుకి ఇంత లిమిట్ అని మాత్రం ఉండేది. ఆ లిమిట్ క్రాస్ చేయనంత వరకు కూడా యూపీఐ పేమెంట్స్ పైన ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఈవెన్ ఆ లిమిట్ క్రాస్ చేసిన తర్వాత కూడా మొత్తం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది తప్ప ఛార్జీలు మాత్రం విధించే అవకాశం ఉండేది కాదు. సో తాజాగా లోక్సభలో దీనికి సంబంధించి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఏం చెప్తోంది అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఇకపై ఛార్జీలు విధించొచ్చు. ఈ ఛార్జీలు విధించే అధికారం బ్యాంకులకి ఉంది అనేది ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన బిల్లు. సో ఇమీడియట్గా ఈ ఛార్జీల్ని విధించే అవకాశం ఉందా అనేది తర్వాతి ప్రశ్న. లేదు, ఇమీడియట్గా దీనికి సంబంధించి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు విధించే అవకాశం లేదు. మరి భవిష్యత్తులో అవకాశం ఉంటుందా? ఇదే ప్రస్తుతం అందరి ముందు ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఛార్జీలు విధించుకునే వెసులుబాటుని బ్యాంకులకి ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఈ ఛార్జీల విధింపు అనేది తన చేతుల్లోంచి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వదిలించేసుకుందన్నమాట. ఇన్నాళ్ళు ఉన్న సిస్టమ్ ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన 0 ఛార్జీలు ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ల పైన ఎటువంటి ఫీజు లేకుండా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్తారంటే ఈ యూపీఐ సిస్టమ్ మొత్తం రన్ అవ్వడానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని బ్యాంకులు కానీ పేమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్నాళ్ళు భరించి వచ్చేవి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వినియోగదారుడి పైన భారం పడకుండా ఈ బ్యాంకులకి కానీ పేమెంట్ సంస్థలకి కానీ కొంత సబ్సిడీ ఇస్తూ వచ్చింది. సో ఈ సబ్సిడీ బ్యాంకులకు కానీ పేమెంట్ సంస్థలకు కానీ సరిపోవట్లేదు అనేది బ్యాంకుల వాదన. సో ఈ సబ్సిడీ సరిపోవట్లేదు, ఈ యూపీఐ వ్యవస్థ మొత్తం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ అవ్వడానికి దీనంతా ఖర్చు కూడా బ్యాంకుల పైన అదనపు భారం పడుతోంది అనేది బ్యాంకుల ప్రధానమైన వాదన. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఫీజు లేదంటే కొంత అమౌంట్ చెల్లించే వెసులుబాటుని చట్టం వాళ్ళకి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కాదు, బ్యాంకులకి ఇకపైన ఈ అధికారం ఉంటుంది. సో ఇమీడియట్గా ఈ ఫీజు అనేది వర్తిస్తుందా? దీనికి మనం అదనంగా మొత్తం చెల్లించాల్సి ఉంటుందా అనేది తర్వాతి ప్రశ్న. అయితే ఇమీడియట్గా ఇది ఎఫెక్ట్లోకి రాదు అనేది బ్యాంకులు చెప్తున్నాయి. వినియోగదారుడి పైన ఎటువంటి భారం ఉండకుండా ప్రస్తుతం అయితే చూసుకునే అవకాశం ఉంది. ఫ్యూచర్ సంగతి చెప్పలేం అనేది ప్రధానమైన వాదన. ఎండిఆర్ అంటారు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇప్పటిదాకా ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది 0గా ఉండేది. సో ఇకపైన ఏం చేస్తారంటే పెద్ద సంస్థలు అంటే 1.5 కోట్ల పైన టర్నోవర్ ఉన్న సంస్థలు ప్రతి 2,000 రూపాయల ట్రాన్సాక్షన్స్ పైన 0.2 నుంచి 0.5% వరకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్, అంటే ఎవరైతే మర్చెంట్ ఉన్నాడో అంటే మనం ఎవరికైతే చెల్లింపులు చేస్తామో ఆ సంస్థ బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుంది అనేది ప్రస్తుతం ఇనీషియల్గా తీసుకురాబోతున్నారు అనేది సమాచారం. దాంతోపాటు మనం చాలామంది రూపే క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉంటారు. ఈ రూపే క్రెడిట్ కార్డు ద్వారా కూడా కొన్ని చెల్లింపులు చేస్తూ ఉంటారు. దానిపైన 1.1% ట్యాక్స్ కింద వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. సో అది కూడా కొంతవరకు మర్చెంటే చెల్లించాల్సిన అవసరం ప్రస్తుతం ఉంటుంది. అంటే మనం ఎవరైతే చెల్లింపులు చేస్తారో ఆ సంస్థే బ్యాంకులకి కట్టాల్సి ఉంటుంది అనేది ప్రధానంగా ఇనీషియల్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది చెప్తున్నారు. సో ఇక్కడే చాలామందికి అనుమానం వ్యక్తమవుతుంది అనమాట. ఇప్పటిదాకా మనం క్రెడిట్ కార్డ్ చాలా చోట్ల స్వైప్ చేస్తూ ఉంటాం. ఆ క్రెడిట్ కార్డ్ పైన 2% పన్ను ఉంటుంది. ఆ 2% పన్ను అనేది మనం కట్టాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే మనం ఒక సంస్థకి చెల్లిస్తామో ఆ షాప్ వాళ్ళు లేకపోతే ఆ మర్చెంట్ వాళ్ళు ఈ 2% అనేది కట్టాల్సి ఉండేది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మనకి ముందుగానే చెప్తారు, మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ చేయాలి అంటే 2% అడిషనల్గా పే చేయాలి అనేది మనకే చెప్తారు. సో ఆ 2% భారం అనేది మనపైనే పడుతూ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా అందరికీ ఇదే అనుమానం అనమాట. ఆ మర్చెంట్ కానీ లేకపోతే మనం ఎవరైతే డబ్బులు పే చేస్తున్నామో ఆ సంస్థ కానీ మనకే ఆ పర్సంటేజ్ రుద్దితే ఏంటి పరిస్థితి? అంటే 2,000 రూపాయలు ఎక్కడైనా మనం యూపీఐ పేమెంట్ చేసామనుకోండి, ఆ సంస్థ అదనంగా ఆ 0.2% 0.5% అనేది వినియోగదారుడిపైనే రుద్దుతాయి కదా అనేది చాలామంది అనుమానం. సో దీనికి సంబంధించి బ్యాంకులు ఏం చేయబోతున్నాయి, ఆ ఎఫెక్ట్ వినియోగదారుడి వరకు పడకుండా ఏవైనా చేస్తారా
అనేది తదుపరి ప్రశ్న. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర కానీ బ్యాంకుల దగ్గర కానీ ఇప్పటిదాకా సమాధానం లేదు. అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల ఈ మానిటరీ పాలసీ అంశంలో ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు ఆయన ఏమంటారంటే, ఈ యూపీఐ మొత్తం వ్యవస్థని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ లేకపోతే బ్యాంకులు చేయాల్సిన పనిని కానీ వీటన్నింటినీ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకి సంబంధించి ఇప్పటిదాకా కూడా పేమెంట్ సంస్థలు దాంతోపాటు బ్యాంకులు భరిస్తూ వచ్చాయి. కానీ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడు యూజువల్గా మనం చూస్తున్నాం, చాలామంది అసలు ఏటీఎం కార్డునే ఉపయోగించడం లేదు. బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డ్రా చేయడం, లేకపోతే ఏటీఎం సెంటర్కి వెళ్ళి డబ్బులు డ్రా చేయడం అనేదే ఉండట్లేదు. కనీసం 5,000 రూపాయలు కూడా డ్రా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనలో చాలామంది అసలు 1,000 రూపాయలు కూడా చేతిలో క్యాష్ లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పూర్తిగా 10 రూపాయలు 5 రూపాయలు కూడా మనం యూపీఐ ద్వారా చెల్లించడం అనేది మనకి లైఫ్లో భాగం అయిపోయింది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్నే ఎంకరేజ్ చేసింది. ఎందుకంటే దీనికి ఒక లెక్కాపత్రం ఉంటుంది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం దగ్గర ఎక్కడా ఒక లెక్క అనేది లేదు. అదే డిజిటల్ పేమెంట్ అయితే కనుక ఒక ఫ్లో మనకి కళ్ళెదురుగా కనిపిస్తుంది. దాంతోపాటు మర్చెంట్ల పైన ట్యాక్సులు విధించే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో ఇంటెన్షనల్గా కేంద్ర ప్రభుత్వం ఈ యూపీఐ చెల్లింపులు అనే దాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఈ డిజిటల్ లావాదేవీల పైన ఛార్జ్లు అంటున్నారు. సో ఎగ్జాక్ట్గా ఆర్బీఐ గవర్నర్ ఇదే చెప్తున్నారు అనమాట. సో ఇప్పటి వరకు ఈ డిజిటల్ చెల్లింపులు అనే దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, దానికి పేమెంట్ సంస్థలకి బ్యాంకులు డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఏదైతే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వస్తుందో ఆ సబ్సిడీ నిలిపివేస్తే కనుక పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి బ్యాంకులు డబ్బులు కావాలి. ఆ ఖర్చు ఎవరు భరించాలి? కేంద్ర ప్రభుత్వం భరించకపోతే ఎవరు భరిస్తారు? సో అటు మర్చెంట్లు కానీ లేదంటే వినియోగదారులు కానీ భరించాలి. వినియోగదారుడు ఇప్పటికిప్పుడు భరించే అవకాశం లేదు అనేది ఇప్పటిదాకా మనకు అందుతున్న డేటా ప్రకారం తెలుస్తోంది. మరి ఫ్యూచర్లో ఇకపైన కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి చెల్లింపులు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి అనేది ఈ లేటెస్ట్ స్టేట్మెంట్స్ని బట్టి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వివరణల్ని బట్టి అర్థమవుతోంది. వినియోగదారుడు ఈ ఫీజు చెల్లించాల్సి వస్తుందా, ఈ రుసుము చెల్లించాల్సి వస్తుందా అని అడిగితే ఆర్బీఐ గవర్నర్ ఎక్కడా కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. లేదు, కాదు అనే సమాధానం ఆయన దగ్గర నుంచి రాలేదు. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ వినియోగదారుడు కూడా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇనీషియల్గా 2,000 దాటిన మొత్తానికి ప్రస్తుతం ఫీజు విధించబోతున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా వినియోగదారుడికి కాదు, ఎవరైతే యూపీఐ లావాదేవీలు మనం ఎవరికైతే చెల్లిస్తున్నారో వారు చెల్లించాల్సి వస్తుంది. అది కూడా 1.5 కోట్ల టర్నోవర్ దాటిన మర్చెంట్స్ ఈ చెల్లింపులు చేయాల్సి వస్తుంది అనేది ప్రధానంగా చెప్తున్నారన్నమాట. సో దీని అర్థం ఏంటంటే, మీరు వీధి చివరికి వెళ్ళి ఒక కూరగాయల కొట్లోనో లేకపోతే ఒక చిన్న షాప్లోనో ఏదైనా కొన్నారనుకోండి, కూరగాయలు పండ్లు కొనుగోలు చేశారు, దానికి మీకు ఒక 1,500 రూపాయలు 2,000 రూపాయలు బిల్ అయింది. దానికి వినియోగదారుడు కానీ లేకపోతే మనం ఎవరి దగ్గర అయితే షాప్లో కొన్నామో ఆ షాప్ వాళ్ళు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ టర్నోవర్ 1.5 కోట్ల రూపాయల అంత టర్నోవర్ ఉండదు. అదే మీరు ఒక పెద్ద చైన్ మార్కెట్కి వెళ్ళారు అంటే, ఒక రిలయన్స్ అనో లేకపోతే రత్నదీప్ అనో లేకపోతే డీమార్ట్ అనో ఒక పెద్ద చైన్ సంస్థ దగ్గరికి వెళ్ళి మీరు కూరగాయలు లేకపోతే ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనుగోలు చేశారు. అప్పుడు మీ బిల్లు 2,000 కంటే ఎక్కువైంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ డీమార్ట్ నుంచో రత్నదీప్ నుంచో ఈ 0.2 నుంచి 0.5% అదనంగా ప్రతి 2,000కి అదనంగా వసూలు చేస్తారనమాట. ఇక్కడే అందరికీ ప్రధానంగా అనుమానం. ఇప్పుడు ఆ షాప్ యజమానులు వినియోగదారుడి దగ్గర నుంచి ఆ అదనపు సొమ్ము అనేది ఛార్జ్ చేయరు అనేది ఏంటి గ్యారంటీ అనేది ప్రశ్న. దీనికి ఎవరి దగ్గర ప్రస్తుతానికి సమాధానం లేదు. ఎందుకంటే దీన్ని ఎవరు నియంత్రించలేరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ట్రాన్సాక్షన్స్ చెల్లింపులు ఎంత చేయాలి, ఎవరి దగ్గర నుంచి చేయాలి అనే డెసిషన్ మొత్తం కూడా ప్రస్తుతం బ్యాంకుల చేతిలో పెట్టింది. ఇక బ్యాంకుల డిస్క్రిషన్ అనమాట. సో ఓవరాల్గా డిజిటల్ పేమెంట్స్కి మనని పూర్తిగా అలవాటు చేశారు. మనం క్యాష్ లేకుండా బతకడం అనే దానికి పూర్తిగా అలవాటు పడిపోయాం. సో ఇకపైన ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పుడు కాకపోతే ఓ ఏడాది 2 ఏళ్ల తర్వాత బ్యాంకులు వినియోగదారుడి వరకు తీసుకొస్తాయా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా నియంత్రణ చర్యలు తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. ఇదే అంశం ఒక్కసారి కొంత వెనక్కి వెళ్తే, మనం పెట్రోల్ ప్రైజెస్ విషయంలో పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఉన్న సందర్భాన్ని కూడా చాలామంది గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ అనేది చాలా ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండేది. అప్పుడు ఎక్కడైతే చమురు మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతూ వస్తుందో అప్పుడు మన దగ్గర కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి పెరుగుతూ ఉండేవి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆ చమురు ధరల పెంపు నిర్ణయాధికారం అనేది పూర్తిగా చమురు సంస్థలకే కేటాయించిందనమాట. సో ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయలేం. ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మనకు కూడా పెరుగుతోంది అనే దానికి మన మైండ్ ఆల్మోస్ట్ ట్యూన్ అయిపోయింది. సో ఫ్యూచర్లో అలాగే మొత్తం ఈ నిర్ణయాధికారం బ్యాంకులకి కట్టబెట్టిందనమాట. పెట్రోల్ డీజిల్ విషయంలో ఎలా అయితే చమురు సంస్థలకు ఇచ్చారో ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన డబ్బులు వసూలు చేసే నిర్ణయాధికారం అనేది ప్రస్తుతం బ్యాంకుల దగ్గర ఉంది. సో ఒకవేళ నిజంగా ఫ్యూచర్లో వినియోగదారుడికే కనుక ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు ఏవైనా పడినా కూడా మనం ప్రభుత్వాన్ని తిట్టుకునే అవకాశం లేదు. మనం ఏదైతే బ్యాంకులో ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో, మనది ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్నే మనం బ్లేమ్ చేయాలన్నమాట. సో ఓవరాల్గా ఇది యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఇప్పటికిప్పుడు వినియోగదారుడి పైన భారం పడే అవకాశం లేదు. కానీ ఫ్యూచర్లో వినియోగదారుడి పైన, కన్జ్యూమర్ పైన భారం పడదు అనడానికి ఎటువంటి గ్యారంటీ లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.